ఈరోజు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి అందులో వాక్యములను మనము ధ్యానం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం మూలవాక్యముగా ప్రత్యక్ష గుడారం యొక్క ఇంత లోపలికి ఆవరణం లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటిని కూడా మనం తరిచి చూసి ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ సంవత్సరం కూడా బయటకు వస్తాము, ఇంకా ప్రత్యక్ష గుడారం లోపలే తిరుగుతూ ఉంటాము. సరేనా? చూద్దాం పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చౌకముగా ఉండవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. మంచిది. ప్రత్యక్ష గుడారము దాని లోపలికి వెళ్ళగానే మనకి చెప్పుకున్నాం. ప్రత్యక్ష గుడారములో మొత్తము 3 భాగాలు ఉన్నాయి. ఏం భాగాలు? ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. అలాగునే ముఖ్యమైనటువంటి ఉపకరణాలు కూడా 7 ఉపకరణాలు ఉన్నాయి. ఎన్ని ఉపకరణములు అనగా ఆవరణములో ఉండవలసిన ఉపకరణాలు, పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన ఉపకరణాలు, అలాగునే అతి పరిశుద్ధ స్థలం ఉండవలసిన ఉపకరణములు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఇక్కడ చేసింది దేవుడు. పరలోకంలో దాని నిజరూపం ఉన్నదని చెప్పాడు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారము భూమి మీద మనం ఎందుకు ఇక్కడ చేయించాడంటే అది పరలోకంలో ఆల్రెడీ ఉన్నది. పరలోకంలో వస్తువు యొక్క రూపములను దేవుడు ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో పెట్టించాడు. అంటే ఇప్పుడు పరలోకం అనేటువంటి శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మనం దాని నిజస్వరూపము శాశ్వత కాలము మనం రాబోయే దినంలో చూస్తూ ఉంటాం అన్నమాట. పరలోకములు అవి మన కంటికి కనపడతా ఉంటాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరలోకం అర్థం అవ్వాలంటే దేవుడు చెప్పిన దాని యొక్క ఛాయారూపమైనటువంటి ఈ ప్రత్యక్ష గుడారం మనకి అర్థం అవ్వాలి. అందుకని దీన్ని తరిచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ దినము దేవుడు మనకు ఏం ఆత్మీయ పాఠం నేర్పుతాడో. లోపలికి వెళ్ళాము, అలాంటి ప్రత్యక్ష గుడారం ద్వారంలోనికి చెప్పాము, ద్వారం గురించి ధ్యానం చేశాము, ఆ రంగులు ఎందుకుంటే చెప్పాము. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత మనకు మొట్టమొదటి కనపడే ఉపకరణము, ప్రత్యక్ష గుడారంలోకి అడుగు పెట్టగానే ఏ ఉపకరణం కనపడుతుంది? బలిపీఠం కనపడుతుంది. మొట్టమొదట బలిపీఠం, తర్వాత అద్దములతో పొదిగించిన ఇత్తడి గంగాలం. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే ముఖ్యమైన ఉపకరణాలు 3 ఉంటాయి. ఒకటి దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక. ఈ 3 లోపల పరిశుద్ధ స్థలంలో ముఖ్యమైన ఉపకరణాలు. ఇంకొంచెం దాటుకుని వెళ్దాం. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళామనుకోండి, అక్కడేముంటుంది? దేవుని యొక్క మందసము, పైన కరుణాపీఠము. ఇక మందసంలో అక్కడ మన్నా పాత్ర, అలాగునే చిగురించిన అహరోను కర్ర, అలాగునే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత 10 ఆజ్ఞలు. ఇలా అతి పరిశుద్ధ స్థలంలో ముఖ్యమైన ఉపకరణాలు 2, అలాగే అతి పరిశుద్ధ స్థలంలో 3, ఎంట్రన్స్లో ఉన్నటువంటి స్టార్టింగ్లో ఈ ఆవరణములో 2 ఉపకరణాలు. మొత్తం వెరసి ముఖ్యమైన 7 ఉపకరణాలు, 3 భాగాలు ప్రత్యక్ష గుడారంలో పెట్టబడి ఉన్నాయి. అయితే వీటిలో ప్రతిదాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మొట్టమొదట అడుగుపెట్టి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే మనకేం కనపడింది? బలిపీఠం కనపడింది. అక్కడ రాయబడింది నిర్గమకాండం 27వ అధ్యాయము 1వ వచనములో, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. ఇప్పుడు చెప్పండి, బలిపీఠమును తయారు చేయమన్నాడు. మనం కూడా ప్రత్యక్ష గుడారము ధ్యానం చేసేప్పుడు మొదట ఏం ధ్యానం చేశాము? ఆవరణం యొక్క కొలతలు. ఆవరణంలో ఆ కొలతలు ఎందుకు ఇచ్చాడో ధ్యానం చేసాం. 100 మూరలు పొడవు, 50 మూరలు వెడల్పు, ఎత్తు 5 మూరలు ఉండాలని ధ్యానం చేసాం. ఇప్పుడు కూడా కరెక్ట్గా బలిపీఠం దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ కూడా మళ్ళీ కొలతలు ఇచ్చాడు. అర్థమైందా? ఇక్కడ కూడా ఏం కొలతలు ఇచ్చాడు? బలిపీఠం ఎలా ఉండాలంట? తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దీంతో బలిపీఠమును తుమ్మకర్రతో చేయవాలి. ఎన్ని రకాలైన బలిపీఠాలు ఉన్నాయో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ధ్యానం చేద్దాం. రాతితో కట్టబడిన బలిపీఠము, ఎత్తడి బలిపీఠము, అలాగునే దహన బలిపీఠము, అలాగునే దేవుడి కొరకు బలిపీఠము, దేవుని యొక్క ఆహారం భుజించినటువంటి బలిపీఠము, ఇలాగున అనేకమైన బలిపీఠాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనం రాను ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఎన్ని రకాలైనటువంటి బలిపీఠాలు ఉన్నాయో ధ్యానం చేద్దాం. కానీ దానికి ముందు మాత్రము బలిపీఠమునకు కూడా దేవుడు మీకు ఇష్టం వచ్చినట్టు చేయమనకుండా దానికి ప్రత్యేకమైన కొలతలు ఇచ్చాడు. ఏ కొలతలు? 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు, దాని ఎత్తు
3 మూరలు ఉండాలి. అనగా 5x5x3. ఈ 3 రకాలైనటువంటి కొలతలు ఇచ్చాడు. చచ్చౌకముగా ఉండవలనంట. ఎలా ఉండాలి? చచ్చౌకము అనగా కరెక్ట్గా చతురస్రాకారము. ఇటు పొడవు ఎంత ఉంటుందో వెడల్పు ఉంటుంది. దీన్ని 4 భాగాలు ఒకే లెవెల్లో ఒకే కొలతలో ఉండటాన్ని చచ్చౌకంగా ఉండటం అంటారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క బలిపీఠం ఎలా చేయమంటే పొడవు 5 మూరలు ఉండాలి, వెడల్పు 5 మూరలే ఉండాలి, ఎత్తు మాత్రం చెప్పండి ఎత్తు ఎంత ఉండాలి? 3 మూరలు ఉండాలి. ఇప్పుడు మీకు ఏం కనపడుతుంది? 5, 5, 3 ఏం గుర్తొస్తుంది? బలిపీఠం గుర్తుపెట్టుకుని మైండ్లో కొంచెం ఆలోచించి చెప్పండి. 5, 5, 3 బలిపీఠం. బలిపీఠం దగ్గరకు రాగానే 5, 3 5, 3 ఏం గుర్తొస్తుంది చెప్పండి? 5, 3 అంటే ఏం గుర్తొస్తుంది? ప్రత్యక్ష గుడారములో బలిపీఠము. కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి ఏం గుర్తు రావాలా? బలిపీఠము. కొత్త నిబంధనలో క్రాస్, సిలువ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏం గుర్తుంది? సిలువలో 3 మేకులు, 5 గాయాలు. చెప్పండి ఏమండి? బలిపీఠము దగ్గర ఏం గుర్తు రావాలి? ఈ కొలతల్లో 5 గాయాలు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్ని గాయాలైనాయి? అదేంటండి 5 గాయాలు అంటారు? మామూలుగా అయితే ఎన్ని గాయాలైనాయి జనరల్గా? అసలు లెక్క ఉందా? ఆయన తల్ల ముళ్ళ కిరీటం గాయాలు, దేహమును కొరడాలు పెట్టి కొట్టిన గాయాలు. అసలు గాయాలంటేనే అసలు ఎన్ని గాయాలు చేశారు కదా. కానీ పని కట్టుకుని దేవుడు 5 గాయాలే లెక్క చెప్తారు. ఎందుకని మీకు గుర్తుందా చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువుని 2 చేతులకి 2 గాయాలు, సిలువ గాయాలు. అలాగనే 2 కాళ్ళకి 2 గాయాలు, పక్కలో బల్లెంతో పొడిచారు. ఇప్పుడు 5 గాయాల గురించి చెప్తున్నాం. ఇంకెన్ని గాయాలు ఉంటాయి? చాలా గాయాలు ఉంటాయి కదా. మరి అన్ని గాయాలు ఉంటాయి, 5 గాయాలు ఎందుకు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుకి అసలు ఖాళీ ఎక్కడో చెప్పండి. ఆయన అంతయు గాయపరిచారు కదా. ఆయన దేహమంతా చేల్చబడింది కదా. మరి దేహమంతా చేల్చబడినప్పుడు ఆయన ఒక చోటని గాయమని ఏడ చెప్తాను చెప్పండి? అన్ని గాయాలే కదా. ఎక్కడ చూసినా గాయాలే, ఎటు చూసినా గాయాలే. ఇలా ఎంత గాయాలు ఉన్నప్పుడు యేసు ప్రభుకి ఎన్ని గాయాలైనాయి అంటే మనం 5 గాయాలు అంటున్నాం. మరి అదేంటండి 5 గాయాలు అవటం ఏంటి? మరి మిగిలినటువంటి గాయాలు కదా. అయితే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుకు దేహం నిండా అయినటువంటి గాయాలు. ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడి పునరుద్ధానం అయినప్పుడు కూడా ఆయనకి గాయాలు ఉన్నాయి. ఇప్పుడు పునరుద్ధానం అయిన తర్వాత కూడా యేసు ప్రభు మరణమును జయించి లేచిన తర్వాత కూడా ఆయనలో ఉన్నటువంటి గాయాలు 5. మరి మిగిలిన గాయాలు ఏమైపోయినాయి? చాలా గాయాలు ఉన్నాయి. కానీ అవన్నీ గాయాలు పునరుద్ధానంలో లేవు. పునరుద్ధానానికి ముందు ఆ గాయాలు ఉన్నాయి, పునరుద్ధానం తర్వాత 5 గాయాలే మిగిలినాయి. దాని అర్థం ఏంటి చెప్తేనండి. మిగిలినటువంటి యేసు ప్రభు ఒంటి మీద అయిన గాయాలన్నీ కూడా చేల్చబడిన గాయాలే. 5 గాయాలు మాత్రము గొచ్చబడిన గాయాలు. ఎలాంటిది? గొచ్చబడినటువంటివి 5 గాయాలు, మిగిలినవి చేల్చబడినవి. చేల్చబడిన గాయాలు అన్నీ పోయినాయి, కానీ గొచ్చబడిన గాయాలు మాత్రం మిగిలినవి. ఎందుకంటే మనం ఆయన శాశ్వత కాలము ఆయన యందు మన విశ్వాసం ఉంచి అది నిత్య జీవంలో కూడా ఆ గాయాలు మనం చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని పరలోక దర్శనం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఆయన ఒక ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట నేను ఎప్పుడు చూశాడండి? ఇది ఏం చూశాడంట? వధించబడిన గొర్రెపిల్ల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే కదా ఈ బలి అయిపోయింది. వధించబడినటువంటి గొర్రెపిల్ల యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? సిలువలో వధించబడినటువంటి ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఎప్పుడు రాశారు? సుమారుగా ఆయన క్రీస్తు శకం 95-96 సంవత్సరంలో పద్మాసు దీపంలో పరవాసుకున్నటువంటి యోహాను భక్తుడు ఆయన దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయన పరలోక దర్శనం చూసినప్పుడు ఎవరిని చూశాడు? ఆయన యేసు ప్రభుని చూశాడు. ఎలా ఉన్నాడు ఆయన? వధించబడినటువంటిగా. అంటే వధించబడినట్టు అంటే ఆయన వధించినప్పుడు ఎలాంటి గాయాలు ఉన్నాయో ఆయన ఇప్పుడు కూడా అదే గాయాలతో ఉన్నాడు. అంతెందుకు, ఆయన పునరుద్ధానమై లేచిన తర్వాత వాళ్ళ శిష్యులు చూపించాడు. తోమా గారికి వచ్చి పిలిచాడు. చూసి, అయ్యా నువ్వు నమ్మటలేదా? వచ్చి నా చేతులను పక్కలోను నీ వేళ్ళు పెట్టి చూసి ఈ గాయాలను చూశానా నీవు నన్ను గుర్తుపట్టమని చెప్పాడు. కాబట్టి గాయములు 5 గాయాలు ఎందుకైనా కూడా చెప్పాను. గాయములు 5 గాయాలు అనగా 5 గాయములు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను సూచిస్తూ ఉన్నాయి. వినండి, 5 రకాలటువంటి బలి గురించి మీకు చెప్పాము
గత కాలంలో మనం ధ్యానం చేసినప్పుడు 5 అనే సంఖ్య చూసినప్పుడు లేవియా కాండంలో రాయబడినటువంటి 5 రకాల బలువులు, మానవ పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి, అలాగనే ఇలాగ వరుసనే చెప్పుకుంటే సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, అలాగున్న దహన బలి, ఇలాగున 5 రకాలటువంటి బళ్ళు గురించి మనం గడిచేటువంటి దినాల్లో ధ్యానం చేసాం. ఈ 5 గాయాల వల్ల మనకి 5 అనే సంఖ్య రాగానే మనకు ఒకటి తెలియాలి, కృపను సూచిస్తూ ఉంది. ఏంటది? 5 అనే సంఖ్య దేవుడు మనకు చూపిస్తున్నటువంటి కృప. ఈ బలిపీఠాన్ని గురించి 5 అనేటువంటి సంఖ్య మనం ఇంతకుముందు కూడా ధ్యానం చేసాం. ఆల్రెడీ మనకి యూట్యూబ్లో పెట్టబడి ఉంది. 5 అనే సంఖ్య ధ్యానం చేసాం. అయితే 5 కృప అయితే వెంటనే ఇంకొక 5 కనపడుతుంది. చెప్పండి, ఎందుకు కనపడుతుంది? ఒక 5 కృప అయితే ఆ పక్కన 5 ఏమై ఉండాలి చెప్పండి? ఒక 5 కృప ఉంది. ఒకటి పొడవు 5 అన్నాడు, వెడల్పు 5 మూరలు అన్నాడు. ఒక కృప 5 అయితే రెండోది చెప్పండి, ఒక 5 కృప అనుకుందాం. ఇంకొక 5 ఉంది కదా, అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కృప వెంబడి మళ్ళీ చెప్పండి, కృప వెంబడి కృప 2 కృపలు మనకు ఉండి అనమాట. అంటే దేవుడి యొక్క బలిపీఠం దగ్గరకు వస్తే దేవుడు ఒక్కసారి కృప చూపించే దేవుడు కాదు, కృప వెంబడి కృప చూపిస్తాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుడు కనపరచండి. దేవుని బలిపీఠం దగ్గరకు వస్తున్నటువంటి అందరికీ ఇక్కడ కృప దొరుకుతూ ఉంది. ఎక్కడ? కృప వెంబడి కృప. ఈ రోజున బలిపీఠం దగ్గరకు వచ్చేవారికి లోకంలో చాలా వినండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రత్యక్ష గుడారంలో ఈ బలిపీఠంలో 5 మూరలు పొడవు, 5 మూరలు వెడల్పు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మీరు చూడండి, మీకు నిజానికి అక్కడ 2 5లే కనపడుతున్నాయి, కానీ నాకు మాత్రము 4 5లు కనపడుతున్నాయి. 4 అని చెప్పి 5 ఏళ్ళు చూపించాను అనుకోబాకండి. మీరు అక్కడ ఆ లెక్కలు మీరు జాగ్రత్తగా చూస్తే చెప్పటానికి 2 వివరాలు చెప్పబడింది. ఇప్పుడు చెప్పండి, 2 5లు కనపడుతున్నాయి, కానీ ఇప్పుడు పొడవు చతురస్రాకారం చచ్చౌకం అంటే ఎన్ని కొలతలు ఉంటాయి? చచ్చౌకం అంటే ఎన్ని ఉంటాయి? 4 కొలతలు ఉంటాయి. పొడవు ఎన్నారు, వెడల్పు ఎన్ని పొడవులు ఉంటాయి? 2 పొడవులు ఉంటాయి, 2 వెడల్పు ఉంటాయి. అంటే మీకు ఇలాగ చూడగానే ఏం కనపడుతుంది? చచ్చౌకముగా కనపడుతుంది. అనగా ఇటుపక్క 5, ఇటుపక్క 5, ఇటు 5, ఇటు 5. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఒక కృప, ఈ కృప దేవుని కృప, మరి ఏడో కృప, ఏడో కృప 4 దిక్కులా దేవుడు ఏం చూపిస్తున్నాడండి? 4 దిక్కులున్నటువంటి లోకం అంతటికి దేవుడు కృప చూపించేవాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం మీరు చూడండి ఒకసారి, ఆయన 4 దిక్కులు కృప చూపించే దేవుడు అని కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 119వ కీర్తన 64వ వచనం మీరు చూస్తే దేవుని కృప ఎలాగుంటుందో, ఆయన ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క జాతికో దేవుడు కృప చూపించేవాడు కాదు అని 119వ కీర్తన 64వ వచనంలో యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. చెప్పండి ఏమన్నట? భూమితో ఏమి నింపబడి ఉంది? దేవుడి యెహోవా కృప భూమి అంతా నింపబడి ఉన్నటువంటి చెప్పండి, అంటే గ్యాప్ ఉందా? భూమి మీద దేవుడి కృప ఎలా ఉందంట? చెప్పండి, దేవుడి కృప భూమి మీద నింపబడి ఉందంట. అంటే అర్థం ఏంటండి? అంటే ఖాళీ ఉంది ఎక్కడన్నా? భూమి అంతా దేవుడి కృప ఉందంటే అప్పుడు ఈ రోజున దేవుని యొక్క కృప భూమి మీద అందరికీ చూపించబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశము కాదు. మన మామూలుగా అయితే ఆయన అమెరికా దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, ఆయన ఇలా దేవుడు కాదండి. ఆయన మానవ జాతి అంతటికి దేవుడే. దేవుని యొక్క వాక్యం మీరు ఎక్కడన్నా చూడండి, మీరు ఏ వాక్యం చూసినా ఆయన భూమి ఆకాశములకు దేవుడు, ఆయన ఆకాశమునకు దేవుడు, ఆయన సర్వ శరీరులకు చెప్పండి, యేసుప్రభు ఎవరంట? ఆయన సర్వ శరీరులకు దేవుడు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు బలిపీఠం దగ్గరకు వస్తే మనకి నేర్పే మొదటి పాఠం ఏంటంటే, ఆయన 4 దిక్కులు 5 అనే మాట ఎందుకు చూపించాడంటే, ఆయన 4 దిక్కులకి భూమి అంతటా తన కృపతో నింపబడిదన్న సంగతి మనకు తెలియాలి. ఒకటి. రెండో విషయం చెప్తున్నా వినండి, 5 అనేటువంటి కృపలో దేవుడు ఒకసారి కృప చూపించే దేవుడు కాదు. ఎలాగునా? దేవుడు ఒకసారి కృప చూపించే దేవుడు కాదు, కృప వెంబడి కృప చూపిస్తాడంట. మీకు గుర్తుండే ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో, మీరు హన్నా గురించి మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఎవరు? హన్నాను గుర్తుందా మీకు? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము ఆ మొదటి అధ్యాయం నుంచి హన్నా పాత్ర ఉంటుందండి. ఆమె దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంది. ఆమెకు నాకు బిడ్డలు లేరని, అయ్యా నాకు బిడ్డలు లేరు, నాకు గుడ్రాలుగా ఉండాను, నాకు సహాయం చేయమని ఆమె ప్రార్థన చేసింది. చేస్తే దేవుడు ఆమె ఎడలు ఏం చేశాడంటే కృప చూపించాడు. చెప్పండి, ఏం చూపించాడు?
దేవుడు కృప చూపించినప్పుడు ఆమెకు గర్భం వచ్చింది. ఆ గర్భాన్ని బట్టి ఆమెకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని తీసుకుని వచ్చి ఏం చేసింది చెప్పండి? దేవుడి సన్నిధిలో సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఆఖరి వచనం చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఆఖరి వచనం మీరు చూస్తే ఏం రాయబడింది అక్కడ? కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆమె ఎడలు ఏం చూపించాడంటే కృప చూపించాడు. కృప చూపించినప్పుడు దేవుడు ఆ గొప్ప కృపను బట్టి ఆమె ఏం చేసిందంటే, అయ్యా నీవు నీ సన్నిధిలో నేను కనిపెట్టుకున్నాను కాబట్టి నువ్వు నాకు ఎడల కృప చూపించావు, నా నిందను తొలగించావు, నా అవమానాన్ని తీసేసావు, నా మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించావు, కనుక ఇదిగో నువ్వు నాకు ఏ కుమారుడు అయితే ఇచ్చావో ఆ కుమారుని తిరిగి మరలా నీకే అప్పచెబుతానని చెప్పి ఎత్తుకొచ్చింది. చెప్పండి, లేక పిల్లలు కలిగితే ఒక బిడ్డ ఏం చేస్తారని ఎవరన్నా ఎత్తుకెళ్ళి ఇచ్చేస్తారా? అసలు ఆమె ఎంతగా చేసిందంటే, నాకు ఇచ్చావు, అసలు ముందు నా నింద తొలగించావు, నాకు చాలు బాబు అని ఎత్తుకెళ్ళి దేవుడి సంధికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆమె ఏమని అడిగిందండి? ఇదిగో నీకు ఇత్తనా, నేను ఇచ్చాను కాబట్టి నాకు ఇయ్యి, నేను నీకు ఇచ్చాను కాబట్టి నాకు ఇంకా ఇయ్యి, ఇలా ఏం అడగలేదండి, ఇచ్చి వదిలేసింది. ఏం జరిగిందో 2వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము చదవండి ఒకసారి మీరు. 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులు 2 కుమార్తెలను కనెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు లెక్క పెట్టండి. ఒక్కడ దేవుడి సన్నిధికి ఇచ్చేస్తే ఇప్పుడు ఎంతమంది? 5 అనే సంఖ్య వచ్చేసిందా? హన్నాకి ఏం కృప చూపించబడింది? ఒకసారి కృప చూపించబడిన దేవుడు తిరిగి మరలా కృపను అంతటా ఆపలా, కృప వెంబడి కృప చూపించి మరలా ఆమెకు 5 సంతానాన్ని దయచేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ బలిపీఠము దగ్గరకు వస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. అది నువ్వు జాతి ఏదో, మతమేదో, కులమేదో, నీ యొక్క రంగేదో, రూపేదో, ఎవరివైనా సరే నీకు మాత్రం ఒకటి, ఎక్కడ కృప నీకు సమృద్ధిగా దొరుకుతుంది. కృప అనే మాటకు అచ్చ నిర్వచనం ఒక మాట చేత గుర్తుపెట్టుకోండి. కృప అనగా అర్హత లేని వాడిని కూడా కనికరించటమే కృప. మనం ఎవరికైనా సహాయం చేయాలంటే ఏం చేస్తాం? ఏం చేస్తామంటే వాడికి అర్హత ఉందో లేదో చూస్తాం, మనకి మంచి చేసాడో చూస్తాం. ఒకవేళ మనకి ఎప్పుడైనా మంచి చేయలేదు అనుకోండి, ఆడు ఇప్పుడు అడిగాడు అనుకో, రే ఆడి సంగతి నీకు తెలియదు, పోయినసారి గుర్తుందా, మర్చిపోతున్నాను అన్నీ. ఎప్పుడు మనకి ఎవడన్నా కీడు చేసిన పదే గుర్తుపెట్టుకున్నాడికి మనం మరలా కీడు తల పెడతాం లేదా వదిలేస్తాం తప్ప వాడికి బేలు మాత్రము చేయము. కానీ కృప అలా కాదండి. దేవుని కృప ఎలా ఉంటుందంటే, మన కృపను గురించి చెప్పాలంటే అర్హత లేని వాడికి కూడా సహాయం చేసేదే దేవుని కృప. అంతెందుకు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే చెప్పండి, మనకి ఏ అర్హత ఉంది చెప్పండి? దేవుడు మనకి ఏ అర్హత ఉందని ఇలాగ చేశాడు? వినండి, అర్హత లేకపోయినా మనకి ఈరోజు రక్షణ సంకల్పం ఇచ్చాడు, రక్షణ తీసుకుని ఇచ్చాడు. పాపులమైనటువంటి మనకి దేవుడు తన కృపను చూపిస్తున్న సంగతి మానవ జాతికి తెలియాలి, ఇశ్రాయేలుకి తెలియాలి, అక్కడ నుంచి సర్వ ప్రపంచానికి తెలియాలి. దేవుడి సన్నిధికి వస్తే, యెహోవా దగ్గరకు వస్తే ఆయన దగ్గర కృప దొరుకుతున్న సంగతి ప్రపంచానికి తెలియాలి. అనగా నీకు ఏ అర్హత ఉండే అవసరంలా, నువ్వు మంచివాడు అవసరం లేదు, నువ్వు ఏ నేరం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక నేరం చేసి ఒక దరిద్రపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, ఒకవేళ పాపం చేసి దిగజారిపోయి ఉన్నా, దేవుడైతే మాత్రం మీరు ఎక్కడన్నా చూడండి, నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎన్నటికీ త్రోసివేయను. దేవుని యొద్దకు వచ్చి త్రోసివేయబడి వాళ్ళు ఒక్కడన్నా మీకు కనబడతారా? ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి ఒక మాట. యోహాను సువార్త మొదటి అధ్యాయము మీరు చూడండి ఒకసారి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 16వ వచనం మీరు చూస్తే ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది అక్కడ. చూడండి ఏమని రాయబడి ఉంది? ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఏం చేస్తున్నామంట? కృప వెంబడి కృపను పొందితివి. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం దగ్గర ఏముంది? బలిపీఠం దగ్గర ఏం దొరుకుతుంది? ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గర మీరు చూస్తే నిజానికి అక్కడ బలిపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత వధ జరుగుతూ ఉంటుంది. ఏమండి, గొర్రె పిల్లలను వధిస్తూ ఉంటారు, కోడి దూడలను వధిస్తూ ఉంటారు. ఒకటే మీకు అక్కడ ఎంతసేపుడికి గాయాలు ఒక పక్క, రక్తపు డేర్లు ఒక పక్క, ఇంకో పక్క వధించబడినటువంటి మాంసాన్ని కాలుస్తూ మంట ఉంటుంది ఆ బలిపీఠం మీద. మీరు బలిపీఠం దగ్గర కనుక చూస్తూ ఉంటే నిత్యము మంట మండుతూనే ఉంటుంది. ఏమండి,
ఇంకా మనం ముందుకెళ్ళిన తర్వాత ఆ విషయాలు ధ్యానం చేద్దాం. నిత్యము బలిపీఠం దగ్గర మీరు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళగానే ఇప్పుడు మనం వేసిన బొమ్మలాగా ఏం కనపడదు. బలిపీఠం మీద మంట మండుతూనే ఉంటుంది. అనగా మాంసం ఉదయం సాయంకాలము ఆ బలిపీఠం మీద బలర్పించి మాంసాన్ని దహిస్తూ ఉంటారు. ఒక పక్క మాంసం కాలిపోతూ ఉంటుంది, మరో పక్క వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తం ఏరులై పారుతూ ఉంటుంది, మరొక పక్క గాయాలు పడినటువంటి కోడిదొడలు ఉంటాయి. ఒక పక్క గాయాలు, ఒక పక్క రక్తము, ఇంకో పక్క మంట. ఈ వాతావరణము ఏం తెలియజేస్తూ ఉందంటే నిజానికి పాపానికి బలి అవ్వాల్సింది మనం, పాపం చేసింది మనం, దుర్మార్గం చేసింది మనం, దుర్మార్గ బతుకులు బతుకుతుంది మనం. కానీ మనకు బదులుగా ఒక గొర్రె పిల్లడు బలిస్తూ ఉన్నాడు దేవుడు. అలాగునే రానున్న కాలాల్లో వచ్చే కాలాల్లో ముందు కాలాలలో దేవుడు కృప చూపించి ఈ బలులన్నిటిని తీసివేసి ఒకే ఒక బలి, ఏమండి శాశ్వత కాలమునకు సరిపోయే ఒకే ఒక బలి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు బలవుతున్నాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఈ సంఘటన మనకు తెలియటానికి అక్కడ ఆ విషయం రాయబడింది. దేవుడు ఒకటి మొట్టమొదట ఈ 5 అనే సంఖ్య 2 ఎందుకు రాశాడంటే దేవుడు కృప వెంబడి యేసు యొక్క పరిపూర్ణతలోంచి మనకు కృప వెంబడి కృప దొరుకుతూ ఉందంట. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అదే వచనాన్ని మీరు కంటిన్యూగా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 వచనాలు మీరు చూస్తే మీకు ఒక సంఘటన గుర్తు చేస్తా. మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు గుర్తొచ్చుద్ది. చదవండి ఒకసారి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మీ తలలు పైకెత్తుకొనిడి. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా కలిగింది? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కృప యేసు ప్రభు ద్వారా కృప వచ్చింది. ఇప్పుడు 2 సంఘటనలో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏం జరిగిందో, యేసుక్రీస్తు ప్రభు వారు కృపనిచ్చినప్పుడు ఏం జరిగిందో మీకు 2 విషయాలు గుర్తు చేస్తాను. మీరు జాగ్రత్తగా లెక్క చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వస్తే మన కృప దొరుకుద్ది. కానీ ధర్మశాస్త్రం దగ్గర ఏం దొరుకుద్ది? అసలు ధర్మశాస్త్రం దేవుడు మొట్టమొదటి ఇచ్చినప్పుడు దేవుడికి కృప దొరికిందా? జనాలకి ఉగ్రత దొరికిందా? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు జనాలకి కృప దొరికిందా, ఉగ్రత దొరికిందా అంటున్నా? కృప దొరికిందా? చూస్తారా బైబిల్ వాక్యాన్ని? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అది ఏం చేసిందో, ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఏం జరిగిందో అద్భుతమైన ఒక మాట మీకు గుర్తు చేస్తాను. చదవండి ఒకసారి. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 28వ వచనం మీరు చదవండి. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పుడు ఏ సంఘటన జరిగిందో మనకు అర్థమైంది అక్కడ. 32వ అధ్యాయం నిర్గమకాండం 28వ వచనం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఏ దినమందు చెప్పండి? ఏ దినమందు చెప్పండి? ఓ పని చేయండి. ఆ దినమందు. ఏ దినమందు? ఏ దినమందు అంటే దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చేటువంటి రోజు అది. ధర్మశాస్త్రం ఇవ్వడానికి దేవుడు మోషేని సినాయి పర్వతం పిలిచాడు. 40 పగలు 40 రాత్రులు దేవుడితో గడిపిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసి నువ్వు ఏమేమి చెయ్యాలో నేర్పించాడండి. వినండి. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏం జరిగిన సంఘటన జరిగింది చూడండి. ఒక పక్క మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నారు. కింద అహరోను ఉన్నాడు. ఏమండి? అహరోను యాజకత్వం చేస్తున్నట్టు అహరోను యాజకుడుగా ఆయన నడిపిస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు అటు వెళ్ళాడు కాబట్టి అన్న నడిపించాల్సిన సందర్భం వచ్చింది. నడిపించే సందర్భంలో ఏం జరిగిందంటే ఈ లోపు ప్రజలందరూ అన్నాడు, అరే అహరోనా, నువ్వా మనకా దేవుడి కనపట్టల, మీ తమ్ముడా అంతు పొంతులు ఎక్కడ పోయాడు, ఇదిగో త్వరగా వస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన లేడు, మనల్ని నడిపించే దేవుడు ఎవరో తెలియదు. ఐగుప్తు నుంచే పెద్ద తగుదునా అంతా మమ్మల్ని తీసుకొచ్చారు, ఇప్పుడు ఎత్తుకొచ్చి ఎడారిలో పెట్టారు. ఇప్పుడు ముందుకెళ్ళాలో వెనకెళ్ళలో మాకు అర్థమై సావటలా, నువ్వు ఏదో ఒకటి చెయ్యని అన్నారు. ఒరే మా ఊడు వస్తాడు ఉన్నాడు అన్నాడు. ఏంది మీ ఊడు వచ్చేది? 40 రోజులు ఉండడం పోయాడు, ఎవడు తెలుసు 40 రోజుల పాటు రాకపోతే అని అనగానే మరి ఏం చేద్దామన్నారు. ఏమి లేదు, మా ఎదురుగా ఒక దూడని చేసుకుందాం. మనకు నడిపించినటువంటి దేవుడు ఒక దూడని వాళ్ళందరూ దగ్గర బంగారం అంతా పోగు చేసి మొత్తాన్ని బంగారం దూడని చేసి అహరోను చేత కూడా వాళ్ళు పాపం చేయించారు, దూడని చేయించారు. ఈలోపు ఆ దూడని చేసి అందరికీ ఇదే మనకు యెహోవాను కూడా ప్రార్థన చేసి మొదలేశాడు. మోషే గారి కొండ దిగి దేవుని వాక్యం తెస్తున్నాడు. చెప్పండి, ధర్మశాస్త్రం తెస్తున్నాడు. ధర్మశాస్త్రం తీసుకుని రాగానే కింద వీళ్ళు చేసే ఈ పని చూడంగానే మోషే గారికి కోపం నష్టాలానికి మామూలుడు కాదు. ఏమంటే గుద్దు చంపేస్తాడు మామూలుడు మా ఆయన. కానీ ఆ కోపానికి ఆ పలకని ఇసిరి దాంట్లో పడేశాడు. ఆ తర్వాత వచ్చిన కోపానికి మోషే చెప్పి, రే వీళ్ళతో పాటు ఏకీభవిస్తారా, దేవుడి యొక్క వాక్యానికి లోబడి నాతో పాటు ఎంతమంది వస్తారు అనగానే లేవీలు మొత్తం ఇక క్యాస్ట్ ఫీలింగ్ చూపించారు. మీకు తెలుసా 12 గోత్రాలు ఉంటే
మోషే పిలవగానే లేవీలు మొత్తం మోసే పక్క వచ్చారు. ఎందుకంటే మనోడు అని మన ఇంటి పేరు వాళ్ళందరూ ఒక పక్కకు వచ్చేసేయండి, మన పేరు మన ఇంటి పేరు అందరూ రండి అనగానే మొత్తం లేవీలందరూ కూడా మోసే పక్క వచ్చాడు. వెళ్ళి ఎవడెవడైతే ఇలాగున వాటిలో పాల్గొని ఎవడెవడైతే ఇలాగూ చేశాడో వాళ్ళందరూ తుత్తునీలుగా కొరక నరకేయండి. లేవీలు మొత్తం లేచి ఆ రోజున యెహోవా సన్నిధానంలో వారు చేసిన పాపానికి మొత్తాన్ని నరికి పడేసుకుంటూ వచ్చారు. ఎంతమంది నరికారండి? ఇంచుమించు 3,000 మంది కూరి. చెప్పండి, ధర్మశాస్త్రం ఇవ్వగానే ఎంతమంది పోయారు? అదే యేసుక్రీస్తు ప్రభు వారు కృపను ఇవ్వగానే, యేసుక్రీస్తు ప్రభు కృపను ఇవ్వగానే ఎంతమంది రక్షించబడ్డారో అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 41వ వచ్చి మీరు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 41వ వచ్చి మీరు చూస్తే యేసు కృపనిచ్చినప్పుడు యేసుక్రీస్తు కృప ఎలాగొచ్చిందో ఆ కృప వల్ల ఏం జరిగిందో చదవండి ఒకసారి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారిలో బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఏ దినమందు? ఇప్పుడు ఏ దినమందు 3,000 మంది చేర్చబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమున ఆరోహణై మరణ పునరుద్ధరణ చేసిన తర్వాత ఆయన మానవ జాతి పాపం కొరకు పరిహరించి మానవ జాతి మీద కృప చూపించిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ దినమందే 3,000 మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు 3,000 మంది చచ్చిపోయారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. దేవుడికి మహిమ కలుగును గాక. లెక్క కుదిరిందా? లెక్క సరిపోయిందా? ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఎంతమంది పోయారు? 3,000 మంది పోయారు. కృప చూపించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. అర్థమైందా? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, క్రీస్తు ద్వారా కృపా సత్యములు వచ్చినాయి. యేసు క్రీస్తు చూపించి ఆ కృపకి చనిపోలేదు, రక్షించబడ్డారు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు చనిపోయారు. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రము మనిషిని కాపాడలేదు, ధర్మశాస్త్రము మనిషిని పాపం నుంచి విడిపించలేదు. ధర్మశాస్త్రం ఒకటే పని చేస్తుంది. అదేం చేస్తుందంటే పాపాన్ని ఆరోపిస్తూ ఉంటుంది. ఏంటది? మనిషి యొక్క బతికేంటో చెప్పడం వరకే ధర్మశాస్త్రం పని. మనిషి ఎవడు ఏం చేస్తున్నాడో చెప్పేది ధర్మశాస్త్రం. అనగా ధర్మశాస్త్రము మనిషి మీద పాపాన్ని ఆరోపిస్తుంది. కానీ యేసుక్రీస్తు అని ఈ కృప పాపాన్ని ఆరోపించే దేవుడు కాదు, నీ మీద పాపాన్ని నిరూపించే దేవుడు కాదు. ఆయన పాపం నుంచి విడిపించే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ రోజు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు 3,000 మంది చనిపోతే యేసు ద్వారా కృప ద్వారా వచ్చిన సందర్భంలో అదే 3,000 మంది రక్షణలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, బలిపీఠము దగ్గరకు వచ్చిన వారికి ఏమి దొరుకుతుందంట? కృప వెంబడి కృప. ఎలా వచ్చింది అనగా తరంగములు చూసారా మీరు? తరంగాలు ఎలా ఉంటాయి? తరంగం ఒకటి వచ్చింది అనుకోండి, ఆ వెంటనే ఒకటి వచ్చి ఆగిపోద్దా? ఏమొస్తుంది? తరంగాలు ఒకదాని వెనక ఒకటి తరంగాలు వచ్చినట్టుగా దేవుని కృప కూడా అంతే, ఒకదాని వెనక ఒకటి. ఈ బలిపీఠం దగ్గర 5 అని ఎందుకు చూపించాలంటే ఆయన దగ్గరకు ఎవరైనా ఆశ్రయానికి వస్తే ఆయన ఒక్కసారి కృప చూపించి వదిలే దేవుడు కాదు, జీవిత కాలం అంతా కృప చూపిస్తాడు. దేవుడి స్తోత్రంగా ఆయన శాశ్వత కాలం కృప చూపిస్తూ ఉంటాడు. చదవండి, కీర్తన గ్రంథం 42వ అధ్యాయము, కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 7వ వచ్చి మీరు చూస్తే ఒక చక్కని మాట మీకు కనబడుతూ ఉంటుంది. అక్కడ నీ జల ప్రవాహాల ద్వారాల ధ్వని విని కరడును పిలుచుచున్నది. ఈ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన ఏం చేస్తారంట? పగటివేళ యెహోవా తన కృపను కలుగున ఆజ్ఞాపించును. ఎలాగునా? జలప్రవాహముల ధ్వని కరడును పిలుచుచున్నదంట. కరడంటే అలా అక్కడ రాసి ఉంది. అవును, అలా అన్నప్పుడు రాయకుండా అలాని రాయొచ్చు కదా, మళ్ళీ కరడని రాయటం ఎందుకు? కరడును పిలుచుతుందని అన్నాడు కదా. ఇప్పుడు కరడు అంటే ఏమని రాశాడు? ఆయన రాశాడు. అక్కడే ఏమని రాశాడు? అలాని రాశాడు. మరి అప్పుడు అలాని పిలుచుతుందని రాయొచ్చు కదా. ఆ భాష మళ్ళీ కింద రాయటం ఎందుకు? కరడుకి అలకి తేడా ఏంటి చెప్పండి? కరడు అంటే అలాని కింద రాశాడు కదా, మరి అలాంటప్పుడు అలాని రాయొచ్చు. కానీ ఏమండి చెప్పండి, పైకి కనపడే దాన్ని అలా అంటారు, కనిపించిన దాన్ని
సముద్రపు తరంగాలు అడుగు భాగాన కూడా అలలు వస్తాయి. బయటికే అలలు కాదు, లోపల కూడా అలలు వస్తాయి. లోపల అలని కరడు అని పిలుస్తారు. పైన కనబడే తరంగాల్ని అంటే రెండు తరంగాలు, పైన కనబడే తరంగము అల అయితే కనిపించిన తరంగాన్ని కరడు అని పిలుస్తాడు. కనుక దేవుడు నీకు కృప కనిపించేటట్టు చేస్తాడు, ఆయన కృప కనిపించకుండా మన మీద చూపిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ కరుడును పిలుచుతున్నదంటే కనిపించుకోకుండా ఒక్కసారి కాదు, ఒకదాని వెంబడి ఒకటి దేవుడు మనల్ని కృప చూపిస్తున్న సంగతి బలిపీఠం దగ్గర 5 అనే సంఖ్యలో మనకేం కనపడండి? కృపను కనపడతా ఉంది. ఆ కృప ఎలాగంటే ఒక్కసారి కాదు, అనేక 5 అని 4 పక్కన 5 రాయిస్తాడంటే దేవుడు మనకు తెలియాలి, నీకు కృప వెంబడి కృప చూపిస్తూనే ఉంటాడు. ఒకవేళ ఒకటి నీవు మంచి చేసేటప్పుడే కాదు, ఇంకో మాట కూడా చెప్తా, దేవుడు కృప చూపించేది నువ్వు పాపంలో ఉన్నప్పుడు దేవుడు కృప చూపిస్తాడు, నువ్వు ఏ స్థితిలో పడిపోయినా కృప చూపిస్తాడు. దేవుడు కృప రకరకాలుగా మారదు. మనమేమో మంచుకుంటే మా వాడు సూపర్ అంటాం, మంచుకుంటే మా ఆయన బంగారం అంటాం, తేడా వస్తే వీడు పెద్ద అనుకోండి అంటాం. ఎవరి మంది అన్నీ బాగుంటే మావిడ అంటాం, తేడా వస్తే మీ అమ్మాయి అంటాం. గుర్తుందా? అన్నీ బాగుంటే మావిడ. మన ఆదం గారు గుర్తున్నాడు కదండి. ఆదం గారికి భార్య చేసి ఇస్తే ఏమన్నాడు? ఆదం గారికి భార్యను చేసి ఇచ్చాడు దేవుడు. చక్కగా గాయంలో నుంచి తీసుకొచ్చి భార్యను తీసుకొని ఎదురిచ్చాడు. చూడగానే మై హార్ట్ ఈస్ బీటింగ్ అని అన్నాడు. ఏమండి? అమ్మో అమ్మో ఎంత అందంగా ఉంది ప్రభా, భలే ఉంది ప్రభా, ఎముకలు ఎముక మాంసంలో మాంసం ప్రభా అని అన్నాడు. అదే ఆవిడ పండు తీసుకొచ్చి ఇచ్చి పళ్ళు రాలిపోతే తినానగానే ఏమన్నాడు? నువ్వు ఇచ్చావే మీ అమ్మాయి. ఏమండి? అంటే కట్నాలు కానుకలు తెస్తే మా ఆవిడ, అదే ఆవిడ అడుగుదంతే మీ అమ్మాయి. ఎంత తేడా కదండి. ఏమంటే అన్నీ బాగుంటే మన ఇది ఏదైనా తేడా వస్తే, కానీ మన దేవుడు అమ్మ అన్నీ బాగుంటే ప్రేమించే దేవుడు కాదు, నువ్వు బాగోపోయినా ప్రేమిస్తాడు. నీకు ఒక అద్భుతమైన ఒక మాట గుర్తు వేస్తా. దేవుని కృప ఎలాగుంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు యోర్దానులో బాప్తీసం పొందినప్పుడు ఏమన్నాడు చెప్పండి? దేవుడు, ఆకాశమున్న దేవుడు యోర్దానులో యేసు ప్రభు బాప్తీసం పొంది బయటకు వచ్చాడు. ఏమన్నాడు చెప్పనా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాడు. యోర్దాను నది ఎక్కడుంటుందో తెలుసా అండి? భూమికి దిగువ భాగాన ఉంటుంది, సముద్ర మట్టానికి దిగువ భాగాన ఉంటుంది. యోర్దాను అనగా మరణము, మరణకరమైనటువంటి లోతైనటువంటి జీవితం, అది పాపములకు జీవితానికి అలాగున అడుగు భాగానికి గుర్తు యోర్దాను. యోర్దాన్లో ఉన్నప్పుడు యేసు ప్రభుని ఈయన నా ప్రియకుమారుడు అని అన్నాడు. తర్వాత అదే మాట దేవుడు ఎక్కడన్నా తెలుసా? కొండ మీద, రూపాంతరపు కొండ మీద, యేసు ప్రభు కొండ మీద ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. చెప్పండి, ఇతని యందు నేను ఇప్పుడు చెప్పండి. దేవుడు లోతులో ఉన్నప్పుడు నా ప్రియ కుమారుడు అన్నాడు. దేవుడు ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థం అంటే, మరి యేసు ప్రభుడు గురించి కదా అందే అని మీరు అనుకోవచ్చు. ఇంకొక విషయం చెప్తా. దేవుడి కృప ఎలా ఉంటుందంటే, దేవునికి నీ ఎర్ర చూపించే కృప ఎలా ఉంటుందంటే, నువ్వు మంచిగా ఉన్నప్పుడే కాదు, నువ్వు ఏ స్థితిలో ఉండా దేవుడు నిన్ను ఒకే మాట చెప్తాడు. దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట గుర్తు చేస్తా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచ్చి మీరు చదవండి ఒకసారి. ఏం రాయబడి ఉంది? నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన ఆరంభించినప్పుడే ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. రైట్. మళ్ళా దానియేలు గురించి ఏమంటున్నాడు దేవుడు? అమ్మ మిఖాయేలు దేవదూత వచ్చి అంటాడు, దేవదూత వచ్చి ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దానియేలు ప్రార్థనలో దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే మిఖాయేలు దేవదూత చేసి అంటాడు, నీవు బహుప్రియుడువు కనుక అన్నాడు. ఎవరిని? దానియేలుని. అవునా? ఇప్పుడు దానియేలు బహుప్రియుడు కనుక నీ విజ్ఞాపన ప్రారంభానికి ముందే నీకు ఆ వాక్యం, నీకు ఆజ్ఞ బయలుదేరింది, నీ ప్రార్థనకు జవాబు చెప్పమని అన్నాడండి. తర్వాత 10వ అధ్యాయంలో ఒక మాట చదవండి. 10వ అధ్యాయం, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం చదవండి ఒకసారి. 3వ వచనం. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకుంటేనే మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకొనలేదు. మొదటి నెల ఇది 24వ తేదీన. అంటే ఇప్పుడు దానియేలుకి ఇంతకుముందు మన 10వ అధ్యాయం మనం చూసి 9వ అధ్యాయం 23 వచ్చిన చూసినప్పుడు ప్రార్థన విజ్ఞాపన మొదలు పెట్టకంటే ముందే జవాబు నీకు చెప్పడానికి మేము బయలుదేరాను అని వాక్యంలో ఉందండి. అవునా? కానీ ఇప్పుడు 10వ అధ్యాయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నాడు?
3 వారాలు అంట, అంటే వారానికి 7 రోజులు, 3 ఏళ్ళు 21 రోజులు బట్టి ప్రార్థన చేస్తా. ఇంతకుముందు ప్రార్థన చేసి చేయగానే జవాబు వచ్చింది, కానీ ఇప్పుడు 3 వారాలు బట్టి ప్రార్థన చేస్తున్నా కానీ జవాబు రాలా. ఇప్పుడు మనకి ఏమనుకుంటాం చెప్పండి? మనం ఏదైనా ఒక ప్రార్థన చేసాం, మనకు ఆ ప్రార్థన జవాబు రాలేదు, మనం ఏమనుకుంటాం? మనం ఏదో పాపిష్టి పని ఇక వెంటనే నిందలు వేసుకుంటాం కదా. మనం ఏదో తప్పు చేసి ఉంటాం ఏదో తప్పు చేసి ఉంటామే, లేకపోతే దేవుడు మనకి ఎందుకు సహాయం చేయడు, లేకపోతే దేవుడు మనకి ఎందుకు సహాయం చేయడు అంటే, దేవుడు సహాయం చేసే వాళ్ళందరూ ఏమో పెద్ద పరిశుద్ధులైనట్టు. అంటే మన దృష్టిలో ఏంటంటే, బాగా డబ్బులుంటే వాడు దేవుడు గొప్ప సహాయం చేసినట్టు, మన పేదవాళ్ళం అయితే దేవుడు మనకి, అవునా? దేవుడు అలా డబ్బులు ఉండేవాడు సహాయం చేశాడంటే వాడు మంచోడని సహాయం చేస్తాడా? ఎవడు వాడు గొప్పడని సహాయం చేస్తాడా? అంటే మన దృష్టిలో ఎలా ఉంటుందంటే, ఎవడు ఏదైనా కష్టాల్లో ఉంటే వీళ్ళు ఏం పాపం చేశారో ఏమనడం, ఎవడికైనా కష్టాల్లో ఉంటే అప్పుల్లో ఉంటే వీడేం పాపిష్టి పని చేశాడో అందుకని ఇలా అయిపోయింది అంటారు. ఏదో వీళ్ళు బాగా అప్పులు బాగా లేకుండా బాగా డబ్బులు సంపాదితే వాళ్ళ పరిశుద్ధులైనా. ఇంకా చెప్పాలంటే అప్పులైనడన్నా జాగ్రత్త పడతాడు, అప్పులు తెప్పలేనాడు మరి ఎక్కువ నీచి పనులు చేస్తూ ఉంటాడు. దేవుడు అక్కడ నీకు చూపించే కృప ఎలాగుంటుందంటే, ఒకవేళ నీ ప్రార్థన ఆలస్యం అవుతున్నా, దేవునికి సహాయం చెప్పినా, ఎందుకు ప్రార్థన ఆలస్యం అవుతూ ఉంటుందో రాబోయే ప్రత్యక్ష గురించి అయిపోయిన తర్వాత చాలా విషయాలు చెప్తాను. దేవుని సన్నిధి నుంచి ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతూ ఉంటుంది, మనం అడిగినప్పుడు వెంటనే ఎందుకు రాదు. ఇప్పుడు దానియేలు కూడా ఒకసారి అడిగాడు, వెంటనే వచ్చింది, అడిగి అడగతరికినే. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే 21 రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నా అతని సహాయం రావట్ల. ఆ తర్వాత దానియేలు దగ్గరికి దేవుని దూత మరలా వచ్చాడు. చదవండి 11వ వచనం ఏమంటున్నాడు? 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాసి ఉంది? దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక, రైట్. ఇప్పుడు ఈ మాట చెప్పండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? 9వ అధ్యాయం 23వ వచనంలో నీవు బహుప్రియుడు అని అన్నాడు, వెంటనే జవాబు వచ్చింది అన్నాడు. కానీ ఇప్పుడు 21 రోజుల బట్టి జవాబు రాకపోయిన ప్రార్థనకి ఇప్పుడు మరలా దేవదూత వచ్చి ఏమన్నాడు తెలుసా? దానియేలు, నీవు బహుప్రియుడువు కనుక అన్నాడు. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని, ఎందుకని బహుప్రియుడు అని పదే చెప్తున్నాడు? నువ్వు బహుప్రియుడు అని ఎందుకు చెప్తున్నాడు? అర్థం కాలేదు ఇంకా. ఇప్పుడు ఎందుకు ఈ మాట అన్నాడు? జవాబు రాలేదు కాబట్టి నేను దేవుడికి ప్రియుడు కాదేమో అని అనుకుంటావేమో. ఇంతకుముందు నువ్వు ప్రియుడు కాబట్టి నీకు జవాబు వచ్చింది, ఇప్పుడు నువ్వు దేవుడికి ఇష్టడు కాకుండా పోయానేమో, నేను దేవుడికి నచ్చలేదేమో, దేవుడికి నేను మెచ్చుకోలేదేమో, నా యందు ఏ పాపం ఉందో, నా యందు ఏ దుర్మార్గత ఉందో, నా యందు ఏ కఠినత్వం ఉందో అని ఒకవేళ నీవు దేవుడికి ఇష్టం లేకుండా పోయాను కాబట్టి ప్రార్థనకు జవాబులు అనుకుంటున్నావా? దేవుడు నీకులాగా శాడిజం చూపించే రకం కాదు అయ్యా. మనమంటే శాడిజం చూపిస్తాం, మేలు చేసినోడికి మేలు చేస్తాం, కీడు చేసినోడికి కీడు చేస్తాం. కానీ దేవుడు అలా చేసే దేవుడు కాదు. దేవుడు కృప ఎలా ఉంటుందంటే, ఆయన మొట్టమొదట ప్రియుడివే, నువ్వు 21 రోజులు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు బదులు ఇవ్వలేదంటే దానికి కారణాలు వేరే ఉండే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదురా నాయన, నువ్వంటే ఇష్టం లేక కాదు. కాబట్టి నువ్వు అప్పటికీ ప్రియుడివే, ఇప్పటికీ ప్రియుడివే. గుర్తుపెట్టుకోండి, దేవుడు నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఎంతగా ప్రేమించాడో నువ్వు పరిశుద్ధతలో ఉన్నప్పుడు కూడా అలాగునే ప్రేమిస్తాడు. నువ్వు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడో నువ్వు పాపంలో పడిపోయినప్పుడు కూడా, చూడండి ఎక్కడ, మనం పాపంలో పడిపోయినప్పుడు కూడా అంతగా ప్రేమించి కృప చూపించే దేవుడు. దానికి ఉదాహరణ 1 కాదు 2 కాదు. దానియేలుని అన్నిసార్లు ఎందుకు చెప్పాడంటే, నువ్వు దేవుడికి ఎప్పటికీ ఇష్టడివే, నువ్వు మంచి చేసినా ఇష్టడివే, చెడు చేసినా, నువ్వు పడిపోయినా కూడా ఆ పడిపోయినప్పుడు నిన్ను దేవుడు గద్దించి జాగ్రత్త చేస్తాడే తప్ప నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. కావాలంటే మీకు దీనికి పరాకాష్ఠగా చెప్పాలంటే దావీదు భక్తుడి జీవితం గుర్తుందండి? చెప్పండి, దావీదు జీవితం గుర్తుంది కదా. చిన్నప్పటి నుంచి దేవుడి కొరకు అలాగూ పాడి గొప్ప కార్యాలు చేసి ఒకానొక సమయంలో దేవుడు దావీదు ఆత్మీయతలో పడిపోయి బెత్షెబాతో పాపం చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఛీ దుర్మార్గుడా, మళ్ళీ నా సన్నిధి కనపడితే మక్కేరగదంతా అన్నాడండి. అదే మనమైతే ఏమనేవాళ్ళం? దావీదు గురిశిక్షగా అసలు మన మామూలుగా దావీదుని ఉరి తీసేసేయమండి, అసలు మన మామూలు కాదు. అలా కనపడితే అసలు వదిలిపెడతామా? కానీ దేవుడు ఆ బయలో ఎక్కడ కూడా దావీదుని త్రోసివేయలేదు. ఇప్పుడు నువ్వు అనాలి, దావీదును త్రోసివేయలేదు అన్న నీకెలా తెలుసు అయ్యా? 51వ కీర్తన మీరు చదవండి. ఆయన ఏమిటి తెలుసా? నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయవద్దు. ఏమని రాశాడండి అక్కడ? గుర్తుదా? 51వ కీర్తన 10వ వచనం అనుకుంటారు, చూడండి ఒకసారి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తలలో పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు ఈ కీర్తన ఆయన ఎప్పుడు రాశాడు చెప్పండి? చూసారు ఎట్టాడు క్వశ్చన్ వేసాను? IAS IPS రేంజ్లో ప్రశ్న అట్లా ఉంటుంది. మరి అక్కడే రాసి ఉంది, చదవండి. ఏం రాసి ఉంది?
దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చి, ఇప్పుడు చెప్పండి, ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అంటే బత్షెబాతో పాపం చేసినప్పుడు రాశాడు. ఇప్పుడు పాపం చేసిన తర్వాత ఇతను అన్న ఈ మాటలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని కృప విస్తారముగా అంతకుముందు చూపించాడు, దేవుని కృపతో దావీదు మీద కృప చూపించాడు. కానీ ఇప్పుడు పాపం చేశాడు. నిజానికి దేవుడి స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? దావీదుని ఈ పాటికి ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కదా, మెడక ఉరిబట్టి లాగటం. ఇంత అవకాశం అసలు మనం తప్పు చేసిన దేవుడు ఎప్పుడు కూడా చేసిన తప్పుని ఎలాగో వాళ్ళని తప్పించాలని దేవుడు చూస్తాడండి. మనం ఏ తప్పు దొరుకుద్దా, మన వెయిటింగ్ ఎలా ఉంటుంది? ఎవడు ఎక్కడ దొరుకుతారా, మాటలో దొరుకుతారా, చేతలో దొరుకుతారా, సూపులో దొరుకుతారని ఎక్కడ కోసం అసలు తప్పు చేయించిన దాకా మనకు నిద్ర పట్టదు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. తప్పు దొరికితే వాళ్ళ మీద ఒక నిందేసి, తప్పు దొరికితే వాళ్ళ నేరస్తులు చూపించి మనం అనుకున్నది నెరవేర్చుకోవడం కొరకు చూస్తాం. కానీ దేవుడు తప్పు చేసే దావీదును కూడా అక్కడ రాశాడు. దావీదు ఏంటి సార్? అయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకుము. ఇప్పుడు చెప్పండి, దేవుడు తోసేస్తే దావీదు ఏమని పాడాలి? బత్షెబాతో పాపం చేసిన తర్వాత దేవుడు కనుక ఒకవేళ తోసేసి ఉంటే ఇతను ఏమని పడాలి? నన్ను నీ సన్నిధిలో చేర్చుకో, నీ సన్నిధి నాకు ఇవ్వు అనాలి. కానీ అక్కడ ఏమని పాట రాశాడు చెప్పండి? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము అన్నాడు. అంటే తోసేసాడా, తోసేయలేదా? తోసివేయలే. ఒకవేళ తోసేస్తాడేమో ఇతని భయం. అంతేకాదు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి అని ఇప్పుడు చెప్పండి, దావీదు పాపం చేసిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయనలో ఉందా, బయటికి వెళ్ళిపోయాడా? అర్థమైందా? దేవుడి కృప ఎలా ఉంటుంది? ఒక్కసారి దేవుడి కృప చూపిస్తే నిన్ను నిత్య జీవం చేర్చేంత వరకు వదిలిపెట్టడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నీకు నువ్వు వదిలేసుకుని వెళ్తే తప్ప, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా నీకు నువ్వు దేవుడికి దూరమై నువ్వు దేవుడి కృప నాకు అవసరం లేదనుకుని వెళ్ళిపోతే తప్ప దేవుని కృప మాత్రం నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే. అది బలిపీఠము దగ్గర 5 ఎందుకు చూపిస్తారంటే ఆయన కృప వెంబడి కృప చూపిస్తూ నీ ఎడల విస్తారమైనటువంటి కనికరము చూపించే దేవుడు. అయితే ఇప్పుడు రెండో విషయం చెప్తూ జాగ్రత్తగానండి. దేవుడు ఇలా కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు పాపం చేయొచ్చా? ఈ కృప నీకు నాకు నేర్పి ఇంకొక పాఠం ఏంటంటే, రెండో పాఠం పరిశుద్ధ గ్రంథం. దేవుడి సన్నిధికి వచ్చే 5 అనే సంఖ్యలో విస్తారమైన కృప కనపడతా ఉంటే అదే కృప నీకు నాకు మరొక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అదే పాఠం రోమాపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. దేవుడి కృప మనకి ఏమి నేర్పిస్తుందో రాయబడి ఉంటుంది అక్కడ. ఈ బలిపీఠం దగ్గర మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం, అలాగైన ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా, అట్లనరాదు. ఏంటది? అట్లనరాదు అంటే మనం ఏమనుకున్నాం? ఎటు దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి ఏ పని చేసినా చెప్పండి, ఏ పని చేసినా అలా ఉంటారా అంటే దేవుడు క్షమిస్తాడు, నేను అక్కడ కృప చూపిస్తాడు. అయితే ఇంకో మాట చెప్తున్నాడు, ఈ సత్యము మిమ్మల్ని, ఈ కృప మిమ్మల్ని స్వతంత్రంగా చేసి రోజున విస్తారమైన దేవుడు కృప మనల్ని ఇచ్చినటువంటి ఈ స్వతంత్రం, ఈ కృప మనకు బోధిస్తున్న మొదటి ఏంటంటే నీకు కృప వెంబడి కృప చూపిస్తాడు మొదటి విషయం. అయితే ఈ పరిశుద్ధ సన్నిధిలో బలిపీఠం మనకు నేర్పే రెండో పాఠం ఏంటంటే నువ్వు దేవుడి యొద్దకు వచ్చినప్పుడు ఎంత కృప చూపించబడతావో, ఆ పాపం నుంచి ఎలా విడిపించబడ్డావో మరలా అదే పాపాన్ని కృప చూపిస్తున్నాడు కదా అని నువ్వు పాపం మీద పాపాన్ని చేసుకోవడానికి వీలు. మన కృపయందు మనము దేవుడు కృప చూపిస్తున్నాడని పాపయందు నిలిచి ఉంటామా? అట్లా రాదు. మరేం చేయాలా? 15వ వచనం మీరు చూడండి ఏముందో. 6వ అధ్యాయం రోమపత్రిక 15వ వచనంలో మీరు చూస్తే ఒక చక్కని మాట కనపడుతుంది. ఏముందాడ? అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా. ఏంటండి? మనము కృపకే తప్ప ధర్మశాస్త్రముకు లోనైన వారము కాదు. కాబట్టి దేవుడు మనకు చెప్పాలంటే స్వతంత్రం ఇచ్చింది మనకి ఈ కృప వేళ దగ్గర మనకు బోధించే పాఠం ఏంటంటే, బాబు మిమ్మల్ని పాపం నుంచి విడిపించింది మీరు మరలా పాపం చేసుకోవడానికి కాదు. ఇంకో విషయం చెప్తున్నా, పాపం ఇప్పుడు నీకు అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడండి. ఆయన ఏమంటాడంటే, నాకు అన్నీ చేయుటకు స్వతంత్రము కలదు. చెప్పండి, అన్నీ చేయుటకు స్వతంత్రము కలదు అని అన్నాడు. అన్నీ చేయుటకంటే అంటే ఏమని చేయొచ్చా చెప్పండి? ఇప్పుడు నాకు అన్నీ చేయటకు స్వతంత్రం కలదు అనే పౌలు అన్నీ చేయదగినవి కావు అని అంటాడు. అయితే లోకములకి విశ్వాసకి ఒక మాట చెప్తా, కృపగా ధర్మశాస్త్రం కింద ఉన్నవాడికి కృప కిందకు ఉన్నవాడికి ఒక వ్యత్యాసం చెప్తా.
ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాడు పాపం చేయకూడదు, అది హెచ్చరిక. పాపం చేస్తే వాడికి మరణ శిక్ష. కృప కిందకు వచ్చేవాడికి వాడి పాపం చేస్తే ఆ పాపానికి పరిహారం క్రీస్తు అనుభవించాడు కాబట్టి వాడి శిక్ష నుంచి విడిపించబడతాడు. అయితే ఒకటే గుర్తు, ఇప్పుడు మనకి ఏ ఆజ్ఞ మన మీద లేదు. ధర్మశాస్త్రం ఆజ్ఞను గుర్తు చేస్తుంది, పాపము చేయొద్దని ఆజ్ఞాపిస్తుంది. కానీ కృప ఆజ్ఞ కాదండి. కృప దగ్గరకు వచ్చిన ఎవరికి ఆజ్ఞలు లేవు. యేసుక్రీస్తునందు ఉన్న మనకి ఎలాంటి ఆజ్ఞ లేదు. నువ్వు అది చేయబాక, ఇది చేయబాక, ఇది చేయబాక, అది చేయబాక అని ఆజ్ఞ లేదు. అదేంటనంటే ఆజ్ఞ ఉందంటే ధర్మశాస్త్రం కింద ఉండట్టు అనమాట. అక్కడ బైబిల్లో మీకు ఉంటుంది, ధర్మశాస్త్రం ఉంది కాబట్టి పాపం ఆరోపించబడింది, అదే ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఆరోపించబడదు కదా అని అన్నాడు. అంటే ధర్మశాస్త్రం పాపమని ఆరోపిస్తూ ఉంది, కానీ దేవుని కృప నీకు ఒకటే చెప్తుంది, నీ మీద పాపం ఆరోపించదు. మరి అయితే ఏం చేయాలా? ఏదైనా చేయొచ్చా? పౌలు అంటాడు, అన్నీ చేయటకు నాకు స్వతంత్రం కలదు, ఎందుకంటే క్రీస్తునందు నా స్వేచ్ఛ నాకు వచ్చింది. అయితే అన్నీ చేయదగినవి కాదు. ఎందుకు చేయదగినవి కాదంటే అన్నీ దేవుడికి మహిమ కాదు. ఇప్పుడు చెప్పండి, మన క్రైస్తవుడిగా మారిన మనం, కృపకెందుకు వచ్చిన మనం చేసే పని ఏంటంటే, ఏ పనైనా ఎందుకు చేయమంటే మనకు చేసే స్వతంత్రం ఉంది. సిగరెట్ తాగుతావా? తాక్కో. ముందు తాగుతావా? తాక్కో. తిరగలనుందా? తిరుక్కో. అయితే దానివల్ల నీ దేవుడికి మహిమ కలుగుద్దా కాదా? అది కృప చూపించేది. ఇది నేను పని చేస్తున్నా, నాకు సిగరెట్ కావాలి, అయితే ఇది కాల్చడం వలన నా దేవుడికి మహిమ కాదు, అవమానమే. కాబట్టి దాన్ని మనం, అర్థమైంది మీకు? ఇప్పుడు మనం కృప కిందకు వచ్చిన తర్వాత అపవాదిని, పాపాన్ని, స్వార్థాన్ని ఇవన్నీ రిజెక్ట్ చెయ్యాలి. దేనివల్ల? ఆజ్ఞ వల్ల కాదు. మనకిచ్చిన స్వతంత్రం, అయ్యా ఇది నాకు చెయ్యాలనేటువంటి ఆశ అయితే ఉంది, కానీ నేను చేయను. ఎందుకు చేయవు? నా దేవుడికి ఇది మహిమ కాదు కాబట్టి నేను చేయను. ఆజ్ఞ ఉందని కాదు, నేను చేస్తే నా తండ్రికి అవమానం, నేను చేస్తే నా దేవుడికి అవమానం. కాబట్టి నా ఎడల ఇంత కృప చూపించిన దేవుడికి ఆయన మహిమకరంగా బ్రతుకుతాను అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు పాపం చేయమంటే మన దేవుడికి మహిమ కాదు కాబట్టి చేయమంతే. అర్థమవుతుందా? ఎంతగా కృప మనకు కృప నేర్పేది. రెండో విషయం ఏంటంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో కృప మనకి బోధిస్తూ ఉంది. ఒకటి, కృప అక్కడ 5 అనే సంఖ్యలో కృప వెంబడి కృప వస్తుందని చూపిస్తుంది. కృప మనకు బోధిస్తూ ఉంది. మూడో విషయం మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 86వ కీర్తన చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప ఏమైందంట చెప్పండి. ఇప్పుడు బలిపీఠము దగ్గరకు వస్తే కృప ఏమైంది? అధికమైనటువంటి కృప చూపించే దేవుడు. ఎంత అధికంగా చూపిస్తాడంటే దేవుడి యొక్క కృప ఎంత అధికమైందంటే భూమి ఆకాశముల కంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప, చెప్పండి గుర్తుందా? 103వ కీర్తన అనుకుంటా. కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 11వ వచనం, 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. చెప్పండి ఇప్పుడు దేవుడు ఎంత అధికంగా కృప చూపిస్తాడండి? ఈ బలిపీఠము దగ్గరకు వస్తే 5 5 5 5 5 5 అని చూపిస్తాడంటే ఆయన కృప 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 ఎంత ఎత్తు చూపిస్తాడయ్యా? ఆకాశం అంత ఎత్తు అంట. అంటే దానికి అవధులు లేవు. ఎంత దూరం ఉంటుందండి ఆకాశం? కొలిసి వచ్చారు ఎప్పుడన్నా? ఏమైనా మీటర్ తీసుకుని కొలుస్తారా? కొలవలేరుగా. ఆకాశము నువ్వు కొలవలేవు, ఆయన కృపను కూడా నీవు కొలవలేవు. అంతే. ఈ రోజున అద్భుతమైన సంఘటన. ఏ పరిస్థితిలో నువ్వు దిగజారిపోయినా, నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు మానవ జాతిలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ అయిన వాళ్ళు నిన్ను కాదనుకున్నా, నానటువంటి వాళ్ళని నిరాకరించినా, నువ్వు అందరి చేత చేత్కరించబడుతున్నా, ఈ లోకంలో మతం ఏదైనా, కులం ఏదైనా, భాష ఏదైనా, రంగు ఏదైనా, నీ వర్ణం ఏదైనా ఉండొచ్చు, కానీ దేవుడి బలిపీఠం దగ్గరకు వచ్చిన ఏ ఒక్కడిని తోసివేయడు. ఆయన చూపించే కృప వెంబడి కృపే కాదు, అధికమైన కృప చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన అధికమైన కృప ఎంత అధికం అంటే అది కొలతతో చెప్పలేము. ఆకాశం అంత ఉన్నతమైనటువంటి కృప దేవుడు చూపిస్తాడు. చూడండి ఒకసారి, ఈ లోకంలో ఎక్కడ నీకు ఇలాంటి దొరుకుతా? ఈ లోకంలో ఎవరి దగ్గర నన్ను వీళ్ళు చూపించగలవా? దేవుడి సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, దేవుని కృప ఎంత అధికంగా ఉందో అది మనం చూపించడానికి కాదండి, మనం చూపించడానికి కూడా. దేవుడు మన ఎడలకు అధికమైన కృప చూపించినప్పుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఈ ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చావు, దేవుని క్రీస్తులోనికి వచ్చావు. ప్రత్యక్ష గుడారం క్రీస్తుగా సాదృశ్యం. యేసు క్రీస్తులోనికి వచ్చావు. మొట్టమొదట నువ్వు నేర్చుకోవచ్చే పాఠం చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటి ఏం కనపడుతుంది?
ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళగానే మొదట మనకేం కనపడింది? బలిపీఠం దగ్గర ఏ పాఠం కనపడింది? కృప కనపడింది. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఎలాగో కృప పొందావో ఎదుటి వాళ్ళ ఎడల అదే కృప చూపించాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలాగో కృప పొందుతున్నావో, నువ్వు ఎలాగో కనికరం పొందావో అలాగే ఎదుటి వాళ్ళు కూడా కృప పొందాలి. కానీ నీ ఎమోషనల్స్ అన్నిటినీ, మన ఎమోషనల్ అన్నిటినీ మనమేమో శిక్షించబడకూడదు, మనం మాత్రం ఎదుటి వాళ్ళని తప్పు చేసి ఎదుటి శిక్షించేటువంటి ఆ పరిస్థితి మనము రాకూడదు. దేవుడు మనం నేర్పే పాఠం మూడోది ఏంటంటే ఆయన అధికమైన కృప మన ఎడల చూపిస్తున్నాడు. ఇది చెప్పానండి. ఒకటి, కృప వెంబడి కృప చూపిస్తున్నాడు. రెండవది, కృపతో మనకి బోధిస్తున్నాడు. మూడవది, అధికమైన కృప చూపిస్తున్నాడు. నాలుగో విషయం, పరిశుద్ధ గ్రంథం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం మీరు చూడండి ఒకసారి. అందుకు నా కృప నీకు చాలును. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలంట? కృప ఏమైందంటండి? అందుకు నా కృప నీకు చాలును. ఎప్పుడు వరకు చాలును? దేవుని కృప అంటున్నాడు. ఈ బలిపీఠం అంటాడు మనకి, ఈ బలిపీఠం దగ్గర మీరు వచ్చారు, ఆయన కృప మీకు చాలును. పౌలు అంటాడు ఇక్కడ, అయ్యా నాకు లోపల కడుపులో బాగా జబ్బు ఉందండి, కడుపులో బాగా వేదనగా ఉందండి, అందుకని నాకు ఇది 10 మార్లు నాకు తీయమని వేడుకున్నాడంట. పౌలు అడుగుతున్నాడంట. ఇంకా విషయం ఏంటంటే పౌలు చేతి గుడ్డలు తగిలినటువంటి వాళ్ళు స్వస్థపడ్డారు. పౌలు చెయ్యెత్తే దయ్యాలు వారిపోయినాయి. పౌలును చూస్తే దురాత్మలు వదిలేసి వెళ్ళిపోయినాయి. ఆయన అనేక అద్భుతాలు చేశాడు. కాలు పడిపోయిన వాళ్ళు బాగు చేశాడు, ఎన్నో బాగు చేశాడు. చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిచ్చాడు. ఎవరో? పౌలు. ఊరందరికీ బాగు చేస్తాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చేదానికి మాత్రం రోజున ఎంత గొప్ప కార్యము దేవుడు చేస్తూ ఉన్నాడంటే, దేవుడి సన్నిధిలో ఈ వాక్యం మనం చెప్పేటప్పుడు ఈ వాక్యం మనం ఇన్స్పైర్ అవ్వటమే కాదు, మనం అనేకులకు ఆ వాక్యం ద్వారా కనిపించే ఒకటే మనకి కృప. చెప్పండి, నేను ఎందుకు చెప్పానంటే, మనం ఏది చెప్పినా అయ్యా 17 సంవత్సరాలు అవుతుందని పెళ్ళయ్యి పిల్లలు లేరండి, ప్రార్థన చేశాం. అయ్యా మీరు పోయిన సంవత్సరం ప్రార్థన చేశారా? దేవుడు సహాయం చేసి బిడ్డనిచ్చాను. ఇక వీళ్ళందరూ, అయ్యా మేము పోయిన సంవత్సరం అప్పుల్లో ఉన్నావా? ఈ సంవత్సరం అప్పులు తీరిపోయి అందరూ తీరుతున్నాయి, నాకు తప్ప. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని సేవకులు మేము ఏం ప్రార్థన చేసినా అందరికీ చెల్లుతుంది, కానీ ఆ ప్రార్థన మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందా? మాకు ఈ వారసత్వం అనుకున్నా. మా వాడు ఉన్నాడుగా, ఎవరు? పౌలు గారు ఉన్నారుగా, ఆయన కూడా అంతే. ఊరందరికీ స్వస్థతలు చేస్తాడు, ఈ ఊరందరికీ ఇల్లు కట్టిస్తాడు, ఈయనకి మాత్రం సొంత కొంపలకు అద్దె కొంపలో బతికాడు. ఎవరు? పౌలుకి అది ఇల్లు లేదండి, అద్దెంట్లో బ్రతికాడు. అద్దెంట్లోనే 2 సంవత్సరాలు అద్దెంట్లో ఉండి వెళ్తానని చెప్పి చక్కగా రాశాడు మహానుభావుడు. అది రాయిపోతే వచ్చిందో అద్దెంట్లో ఉండాలని చెప్పి మరి రాశాడు. పైగా ఆయనకు చేతి గోడల దగ్గర స్వస్థపడ్డారు. ఆయన నడుస్తూ ఉండి అనేక మంది బాగుపడ్డారు. ఆయన మాటగా అనేక మంది స్వస్థతలు వచ్చి చనిపోయినటువంటి వాడు కూడా ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తే బతికాడు. కానీ ఆయన మాత్రం అంటాడు, అయ్యా ఇన్ని కార్యాలు చేస్తున్నాం కదా, ఈ జబ్బేంటయ్యా నాకు, ఈ కడుపులో నా జబ్బేంటయ్యా అంటే ఆయన అన్నాడంట, ప్రభు అన్నాడంట, జబ్బా, నొప్పిగా ఉందా, బాధగా ఉందా? అవునయ్యా, నా కృప నీకు చాలు పోను అన్నాడంట. ఏంటిది? ఆ మాట రాశాడు అక్కడ. అంటాడు, పలుమార్లు నేను వేడుకున్నాను ప్రభుని, ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, నా కృప నీకు. నిజమేనండి. ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఈరోజు ఎలాగూ నిలబడి వేల మందికి సువార్త చెప్పడం కారణం ఏంటి తెలుసా? ఆయన కృప మా మీద ఉందన్న ధైర్యం మీద. దేవుని స్తోత్రం కలుగును. ఆ కృప ధైర్యపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకనాడు ఎన్ని శ్రమలు పడ్డా ఆ కృప మనల్ని విడవదని, ఆ కృప విడిచిపెట్టదని, ఆ కృప నిత్య జీవం చేరేంత వరకే ఈ లోకల వల్ల వదిలిపెట్టదని ఒక ధైర్యము ఆ వాక్యం అండి. ఈ రోజున ఈ బలిపీఠం దగ్గర మాత్రమే ఉండే ధైర్యం ఏంటంటే, ఆయన కృప మనకి సాలినంత కృప. సింహాల బోన్లోనైనా సరిపోయిన కృప, అగ్నిగుండంలోనైనా సరిపోయిన కృప. షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో పడేస్తున్నా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ కృప మాకు చాలు అనుకున్నారు. సింహాల బోన్లకు పోతున్నా హ్యాపీగా పోతున్నారు. ఎందుకంటే ఆ కృప మాకు చాలు అనుకున్నారు. ఈ రోజున ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని పరిస్థితులు మనది వచ్చినా మనకొకటే, ఏ బలిపీఠాన్ని ఆశ్రయించావో ఈ బలిపీఠం దగ్గర మనకు కృప సమృద్ధిగా ఉండదు. ఎంత సమృద్ధి అంటే సరిపోయినటువంటి కృప. ఒకటి, కృప వెంబడి దేవుడి దగ్గరకు వస్తే మనకి ఈ బలిపీఠం దగ్గర 5 అనే సంఖ్యలో కృప వెంబడి కృప, 5 అని 4 5లు ఎందుకు చూపించాయంటే, మనకు కృప వెంబడి కృప వస్తుంది. 4 అనే సంఖ్య భూలోకం అంతా దేవుని కృపతో నింపబడిపోయిందన్న సంగతి మనకి తెలియాలి. అలాగనే ఈ కృప దగ్గరకు వచ్చినటువంటి వారికి మనకి ఆయన మంచిగా బోధిస్తున్న సంగతి, అలాగే అధికమైన కృప చూపిస్తున్న సంగతి. అలాగని ఇప్పుడు 4వ విషయం ఏంటంటే, ఆయన కృప ఎలాగ ఉంటుందంటే సరిపోయినంత కృప ఉంటుంది. మరి 5వ విషయం ఏంటో చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి ఒక మాట చూద్దాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చివరిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం మీరు చదవండి. ఏం రాయబడి చూడండి.
అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ కృప దగ్గరికి ఏం కనపడుతుంది మనకి? బలిపీఠము దగ్గర 5 అనే సంఖ్యలో ఇక్కడ పౌలు అంటాడు, అంటే కొరింథీయులో ఉన్నటువంటి అనేక మంది వచ్చి అంటారు, పౌలా నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి వాక్యం బాగా చెబుతున్నావురా పౌలా అని అంటున్నాడు. ఏంటంట, అక్కడ కొరింథీయుల సంఘంలో చాలామంది ఉన్నారు. మేము చెప్పాము మీకు, ప్రపంచంలో బైబిల్ గ్రంథం కనబడ్డ ప్రతి సంఘంలో అత్యంత ముదురు టెంకిల సంఘం ఏదైనా ఉందంటే కొరింథీ సంఘమే. అన్నీ విన్నట్టే వింటారు, అన్నీ చూసినట్టే చూస్తారు, ఒక్కడ కూడా లెక్క చేయరు. దేవుడు సేవకుడు లెక్క కూడా చేయరండి. వాళ్ళు వచ్చి పౌలు దగ్గరకు వచ్చి కూడా పౌలుకి ఎదురు ప్రశ్నలు వేస్తారు. మీరు కావండి అవ్వ కొరింథీ మొదటి చదవండి, పౌలుకే ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పౌలునే అదేంటి ఇదేంటి మాట్లాడతారు. పౌలా మమ్మల్ని ఏం చేయమంటావు, ప్రతిదానికి ఎదిరిస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళందరూ పౌలు గురించి అనుకున్నారు, నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి మాకు ఇలా చెప్తున్నావు, నీకు బాగా డబ్బు ఉంది కాబట్టి నువ్వు బాగా ఇలా చెప్తున్నావు అని అంటే, అప్పుడు పౌలు అంటాడు, ఓరే నాయనా నేను చదువుకున్నానను, నాకు డబ్బులు ఉండయను, లేకపోతే నాకు వేరే కారణం చేత జ్ఞానం ఉందని కాదయ్యా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఏమై ఉన్నానో అది కేవలము కృపనందు మాత్రమే ఉన్నది. కృపనందే నేను ఈరోజు నేను ఏదైనా అయ్యున్నానంటే, ఒకవేళ నేను మీకు అధికముగా జ్ఞానవంతుడిగా కనపడ్డానా, అది నా జ్ఞానం కాదయ్యా. ఎందుకంటే నా జ్ఞానము పెంటతో సమానంగా ఇచ్చుకుని అన్నాడు. నా నీతి, నా ధర్మశాస్త్రంలో నా నీతి, నా జ్ఞానము, నా విధేయత, నేను అనుకున్నటువంటి ప్రతిదీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి నిష్ఠ అది పెంటతో సమానంగా ఇచ్చుకునని అపోస్తలుడైన పౌలు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫిలిప్పీ రాసిన 3వ పత్రికలో అంటున్నాడు, ఇక మీద జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాయందు జీవించున్నాయా. ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతిదీ కూడా గమనీయులు పాదరద్దు నేర్చుకున్నాను, సున్నతి పొందాను, ఇవి అన్నిటిలో నేను ఉన్నతంగా ఉన్నాను. కానీ అవేవి నాకు లాభసాధకములు కాదు. వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం వాటి నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. అయితే ఇప్పుడు ఈరోజు నేను మీకు వాక్యం చెప్పానంటే ఇది నా జ్ఞానము కాదు. ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది కేవలము చెప్పండి. ఈ రోజున బలిపీఠపు దగ్గరికి వచ్చిన నీవు, ప్రత్యక్ష యేసులోకి వచ్చిన నీవు, మొట్టమొదట నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈరోజు నీ స్థితి ఏమైందో అది నీ శక్తి వలన వచ్చింది కాదు. మనం ఏమంటే, దేవుడు ఎక్కల మొక్కలు చేసి కట్టించావా, దేవుడు కృప చూపిస్తే కట్టించావా? మాట్లాడరే. ఈరోజు నువ్వు ఈ మాట అనగలవా, నేను ఏం కట్టించానో, నేనేం చదువుకున్నానో, నేను ఏం ఎదుగుతున్నానో, నేనే ఉద్యోగం సంపాదించానో, నేనే ఉద్యోగం చేస్తున్నానో, ఏ చక్కగా కాపురం చేసుకుంటున్నానో, ఈరోజు నా కాపురం చక్కగా ఉందంటే అది దేవుని కృప. ఈరోజు నాకు బిడ్డలు కలిగారంటే దేవుని కృప. ఈరోజు నేను 10 మందికి ఒక మంచి చేయగలుగుతానంటే దేవుని కృప. ఈరోజు 10 మందికి వాక్యం చెప్తానంటే అది దేవుని, నేనేమై ఉన్నాను అది దేవుని కేవలము గాక. దేవుడు నీ ఎడలు ఇలా మాట్లాడాలనుకుంటే, దేవుడు సేవకుడితో నిలబడి ఎక్కడ మేము మాట్లాడుతున్నామంటే, దేవుడు ఖచ్చితంగా ఇక్కడున్న వారి ఎడల ఏదో ఒక కృపను చూపిస్తానని దేవుడు ఇష్టం. బైబిల్లో జనాలు ముఖాముఖి వాక్యం చెప్తాను, వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తా, కానీ ఇలా చెప్పనన్నా. ఒకవేళ నేను అనుకున్నాను, ఒకవేళ దేవుని ఆత్మ వీళ్ళని ప్రేరేపించి, మిమ్మల్ని ప్రేరేపించి ఒకవేళ దానికి అవకాశం ఇచ్చిందేమో. కనీసం ఒక 10 మంది అన్నా, ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం, ఒక 10 యూట్యూబ్లో పెట్టినందువల్ల 100 మందికి 1000 మంది చూడపోయినా ఓ 10 మంది ఒక్కడు చూస్తాడుగా. యూట్యూబ్లో కనపడింది అనుకోండి, ఒక్కడు చూస్తాడుగా. తిట్టే ఒక్కడు చూడకపోయినా కష్టంలో ఉండేవాడు, శ్రమలో ఉండేవాడు, దేవుడు కృపకు పాత్రైనటువంటి వాడు, మందిరానికి వెళ్ళినటువంటి వాడు ఎవరన్నా వెళ్ళే అవకాశం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళైనా చూస్తారు కదండి. వాళ్ళకన్నా కూడా ప్రయోజనకరంగా ఉంటుందా అంటే, దీన్ని బట్టి ఈ కార్యానికి పూనుకొంది కూడా దేవుని ఆత్మే, దేవుడి యొక్క కృపే ఈ కార్యం చేపిస్తుందేమో. కాబట్టి మనం ఏది జరిగినా అది దేవుని, ఈ స్థితి ఏదయ్యిందో అది దేవుని కృప వల్ల మాత్రమే అయ్యున్నాము. ఈ రోజున సంఘం అభివృద్ధి పొందావా, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందావా, లేక శారీరకంగా అభివృద్ధి పొందావా, ఆర్థికంగా అభివృద్ధి పొందావా, ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు కృప వద్ద మనం పాత్రులమైన మన జీవితంలో ఏది జరిగినా అది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే అయ్యి ఉన్నదనే సాక్ష్యము ఈ బలిపీఠం దగ్గరకు వచ్చిన వాడు చెప్పాలి. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గరకు వచ్చిన వాడు ఈ పౌలు ఈ మాట చెప్తున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలం క్రీస్తునందు, ఆయన కృపనందు మాత్రమే అయి ఉన్నాము. కాబట్టి ఈ రోజున బలిపీఠం దగ్గరకు రండి. ఈ 5 అనే సంఖ్యను గురించి మనం ధ్యానం చేసాం, క్లుప్తంగా ధ్యానం చేశాము. క్లుప్తంగా 5 అనే సంఖ్యలో ఏం కనపడుతుంది? ప్రత్యక్ష గుడారము ఆవరణంలోకి రాగానే మొట్టమొదట బలిపీఠం ఉంది. ఆ బలిపీఠంలో కూడా 5 అనే సంఖ్యను 5 మూరలు చచ్చౌకం చేయమన్నాడు. అంటే ఆయనకు అయినటువంటి గాయాలు మన ఎడలో చూపించిన కృపను సూచిస్తూ ఉంది. అంటే బలిపీఠం దగ్గరకు వస్తే మనకు కృప విస్తారంగా దొరుకుతుంది. ఎలాంటి పాపి అయిన మనుషుడికైనా
ఇక్కడ విడుదల ఉంది, ఇక్కడ కృప చూపిస్తాడు. అంతేకాదు విడిపించడమే కాదు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప చూపిస్తూ ఉంటాడు. ఏ స్థితిలో కూడా నేను ఒక్కసారి ఆయనలోకి వస్తే, యేసులోనికి వచ్చిన తర్వాత ఆ కృప ఎక్కడి వరకు వచ్చిందంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అన్నదంటే, అందనంత ఆకాశం అంత ఎత్తు కృప దేవుడు మనకు చూపిస్తాడు. ఎట్టంటే విడువక నువ్వు ఆకాశమునకు వెళ్ళి పరలోకం చేరేంత వరకు ఆ కృప మనల్ని విడువదు. అలాంటి కృప కావాలంటే యేసు ప్రభు దగ్గర ప్రత్యక్ష గుడారమునకు ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభులోనికి ఎవరైతే వస్తారో బలిపీఠము దగ్గర నీ కొరకు నా కొరకు బలైపోయినటువంటి ఆ క్రీస్తు దగ్గర ఈ కృప సమృద్ధిగా ఉన్న సంగతి మనం గ్రహించి ఆయన యొద్దకు వెళ్ళి మనము కృప పొందుదాము. మనం అనేకులకి ఈ కృపని చూపిద్దాం.